కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను యథాతథంగా కొనసాగిస్తామని హైకోర్టులో స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చిన్న స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోవని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని తెలిపారు. తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు, న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే వెకేట్ చేయించుకుంటాం న్యాయస్థానంలో, ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేసిజం ఏ ఒక్క క్షణాన్ని ఆలోచన చేయలే. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమం దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రజలకనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా జడ్పీటీసీ తోలేదని ఈ విషయంలో చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒకసారి మీరు డాటా ఉంటుంది, వెడ్డింగ్ చేసి తీసి బయట తీయండి. దాదాపు 6 నెలలు 8 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి లేకుండే, సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుండే. కానీ ఈసారి టంచంగా 3 నెలలు దాటివ్వకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల మాకెంత చిత్తశుద్ధి ఉందో నిర్ధారణ అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా.